హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రుచులు రంగోలీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే ఎగ్జిబిషన్కి వెళ్ళామండి. నేను మా చెల్లి ఫ్యామిలీ అందరం కలిసి, మా ఫ్యామిలీ మా చెల్లెల ఫ్యామిలీ కలిసి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి అయితే వెళ్ళాము. ఎగ్జిబిషన్ అయితే లండన్ ఎగ్జిబిషన్ అని చాలా బాగా పెట్టారు. లండన్ మనకు ఎగ్జిబిషన్లో ఏమేమి ఉంటాయో అందరికీ తెలుసు. కానీ లండన్ ఎగ్జిబిషన్ అంటే ఏముంటుందబ్బా, పేరు భలే విచిత్రంగా పెట్టినారు లండన్ ఎగ్జిబిషన్ అని. కానీ మనకు లండన్ చరిత్రను తెలిపే విధంగా సెట్టింగ్ మాత్రం చాలా బాగా వేశారండి. మేమైతే సాయంకాలము ఇంటి దగ్గర నుంచి 6 గంటలకు బయలుదేరాము. ఇది మనకు నంద్యాలలోని రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో అయితే ఈ ఎగ్జిబిషన్ ఉంది. మేము వెళ్ళేసరికి లైట్లతో చాలా కాంతివంతంగా కనిపిస్తుంది. ఇక్కడ ఈ బ్రిడ్జి ఎక్కి ఎగ్జిబిషన్ లోపలికి అయితే వెళ్ళాలి. లండన్ బ్రిడ్జి ఎలా ఉంటుందో ఆ విధంగానే మనకు సెట్టింగ్ అయితే వేశారు. ఇక్కడ బ్రిడ్జి దగ్గర అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగాము, మేము మా చెల్లెలు వాళ్ళము. మా ఆయన అయితే ఎప్పుడే కానీ ఎగ్జిబిషన్కి రమ్మంటే రానే రాడు. ఈసారి అయితే అందరూ వెళ్తున్నామని అయితే వచ్చాడు. మేము కర్నూలులో వెళ్ళే వాళ్ళం అండి. అది చాలా పెద్ద ఎగ్జిబిషన్, కర్నూలులో పెట్టేది. చాలామందికి తెలిసే ఉంటుంది. దాని పేరే ఎగ్జిబిషన్ గ్రౌండు. ఈసారి అయితే మాత్రం నంద్యాలకు అయితే వచ్చాము. నంద్యాలకు వచ్చింటే ఇక్కడ ఎగ్జిబిషన్ ఉంటే ఇంకా పిల్లలు స్కూల్ ఓపెన్ అయినాయి కదా, వెళ్ళిపోతారని ఇంకా పిల్లలకైతే ఎగ్జిబిషన్కి తీసుకొని వచ్చాము. చూడండి, ఇలా ముందు ఎంట్రన్స్ ఫీజు అయితే 60 రూపాయలు పెట్టారు పర్ హెడ్కు. ఇలా బ్రిడ్జి పై నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. మనము ఎలాగో లండన్కి వెళ్ళి అయితే చూడలేము కదా కొన్ని విషయాలు. ఇక్కడ లోపలికి వెళ్తే మాత్రం చాలా బాగున్నదండి. నాకైతే చాలా బాగా నచ్చింది. లోపల మనకు లండన్లో ఏ చారిత్రాత్మక కట్టడాలు, అక్కడే పురాతన వస్తువులు, అలాగే అక్కడ మనం చూడదగిన ప్లేస్లన్నీ సెట్టింగ్ రూపంలో చాలా బాగా పెట్టారు. ఈ ఎగ్జిబిషన్లో మనం ఎగ్జిబిషన్ అంటేనే గుర్తుకొచ్చేది జాయింట్ వీలు, అలాగే కార్లలో తిరగడము, బ్రేక్ డాన్స్లు ఇవే ఉంటాయి. కానీ ఇక్కడైతే లండన్ చరిత్రను అయితే బాగా చూపించారు. పిల్లలకైతే ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ ఎగ్జిబిషన్లో లండన్ నగరానికి గుర్తుగా నిలిచే ప్రసిద్ధ నిర్మాణాలు, అలాగే కళాఖండాలు, విద్య మరియు సాంకేతిక రంగాలు సందర్శకులకునైతే చాలా ఆకట్టుకుంటాయండి. చిన్నారుల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి విజ్ఞానంతో పాటు వినోదాన్ని కూడా అందించే విధంగా ఈ ఎగ్జిబిషన్ అయితే నాకు అనిపించింది. లండన్ నగర వైభవాన్ని మనం ఎట్లాగో చూడలేము. ఆ అవకాశాన్ని అయితే ఈ ఎగ్జిబిషన్ ద్వారా చూడొచ్చు. కుటుంబ సభ్యులతో కానీ స్నేహితులతో కానీ కలిసి మనం వెళ్ళినప్పుడు ఆ అనుభూతిని అయితే తెలుసుకుంటాము. లండన్ అనేది ఒక పెద్ద నగరం కదండి. అక్కడ బస్సులు ఎర్ర బస్సులు అయితే ఎక్కువగా ఉంటాయి. లండన్ నగరాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. రాజభవనాలు, మ్యూజియాలు, వంతెనలు, అలాగే నిర్మాణాలకు ప్రసిద్ధి కదా. ఈ లండన్ ఎగ్జిబిషన్లో ప్రతీకగా నిలిచే బ్రిటిష్ రాజవంశము, అలాగే పార్లమెంటు వ్యవస్థ, పురాతన నిర్మాణాలు అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఏదేది ఎక్కడ అని మనకు తెలుసుకోవడానికి ఇలా బోర్డులు కూడా పెట్టారండి. చిన్నారుల కోసం అయితే ప్రత్యేక విద్యా విభాగాలు కూడా పెట్టారు. లండన్ సంస్కృతికి ప్రతీకలైన ఎర్ర రంగు డబుల్ డెక్కర్ బస్సులు కూడా, అలాగే సాంప్రదాయ దుస్తులు, కళా సంపద, సంగీతం మరియు జీవన శైలిని కూడా ఈ ఎగ్జిబిషన్లో అయితే చూడొచ్చు. మనము ఎగ్జిబిషన్ అంటే వినోదానికే కాదండి, విజ్ఞానం, చరిత్ర గురించి కూడా కొంచెం తెలుసుకోవాలి. ఎవరైనా మీరు ఎగ్జిబిషన్కు చాలామంది పిల్లలు పేరెంట్స్తో వెళ్ళి ఉంటారు. ఎప్పుడు మనము ఏదో ఒకటి ఎగ్జిబిషన్లలో తెలుసుకోవాలి. ఎగ్జిబిషన్ అంటే కొత్త ఐటమ్స్ వస్తూ ఉంటాయి, ఇంటికి ఉపయోగపడేవి. అలాగే మనకి ఏమైనా కావాలా, వివిధ రాష్ట్రాల నుంచి కూడా సాంస్కృతిక కళలు, హస్తకళాకారులు, తయారీ వస్తువులు అలా అన్నీ ఉంటాయి అని అయితే వెళ్ళాము. ఎక్కువ షాపింగ్ అయితే ఏమీ లేవండి.
ఎగ్జిబిషన్ అంటేనే ప్రత్యేక ఆఫర్లు ఉంటాయి, అలాగే రుచికరమైన ఆహార పదార్థాలు కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు అంతా కల్తీ కల్తీ అనుకోండి. ఎగ్జిబిషన్ అంటేనే పెద్ద పెద్ద అప్పడాలు, పెద్ద సైజులో బజ్జీలు, అలాగే పానీపూరి ఇలా స్టాల్స్ అయితే పెట్టారు. పిల్లలకు ఆడుకోవడానికి బొమ్మలు, అలాగే ఇంటికి కావాల్సిన జాడీలు, ప్లాస్టిక్ సామాన్ ఎక్కువ పెట్టారండి, కప్పులు అందు. ఇంకా మేమైతే షాపింగ్ అయితే ఏమీ చేయలేదు. షాపింగ్ మాత్రం ఇంకా అస్సలు చేయలేదు. షాపింగ్ చేసుకుంటూ కూర్చుంటే టైం అయిపోతుంది. ముందు మీరు ఏమేమి గేమ్స్ ఆడాలో, అలాగే ఏమేమి తిరగాలో అవి తిరుగుదూరు పదండి అని షాపింగ్ దగ్గర నుంచి పిల్లల్ని అయితే తీసుకెళ్ళాము. గాజులు మాత్రం చాలా రకరకాల డిజైన్లు అయితే ఉన్నాయి. అలాగే హ్యాండ్ బ్యాగ్స్, కొన్ని షాపింగ్ అయితే వీడియో అయితే తీసానండి. సెలవులు వచ్చినప్పుడు ఇలా పిల్లలతో సరదాగా వెళ్ళినప్పుడు మనకు కూడా పిల్లలతో పాటు మనం కూడా చిన్నపిల్లలు అయిపోతాము. ఇక్కడైతే చాక్లెట్స్ తయారు చేస్తున్నారు. ఇంకా మా ఆయన మా మరిది అయితే మీరు తిరగండి వదిన, మేమేమన్నా తిరుగుతారేమంటే వద్దునైనా మేము అస్సలు తిరగం, నువ్వు మీ అన్నయ్య కావాలంటే జాయింట్ వీల్ ఎక్కి తిరగండి అని చెప్పినాము. కానీ వాళ్ళు అయితే మేము ఏమీ ఎక్కువ, మీకోసం మీరు ఏమన్నా తిరిగేటుంటే తిరగండి, తినాలనుకుంటే తినండి అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఆగ్రా చాట్ బండార్ కూడా పెట్టారండి. ఇంకా టికెట్ అయితే ప్రతి మనిషికి 100 రూపాయలు, 50 రూపాయలు అయితే ఉంది. లోపల మనం ఏది ఎక్కాలన్నా 100 రూపాయలు, జాయింట్ వీల్ కానీ బ్రేక్ డ్యాన్స్ కానీ. చిన్నపిల్లలు అయితే 50 రూపాయలు పెట్టారు. జాయింట్ వీల్ అయితే పెద్ద జాయింట్ వీల్ అయితే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుందండి. ఆ లైట్ల వెళ్తారకి. ఇంకా మా పిల్లలు అయితే ఇలా ఏరోప్లేన్ ఎక్కారు, అలాగే బ్రేక్ డ్యాన్స్ కూడా ఎక్కారండి. పిల్లలు జాయింట్ వీలు, బ్రేక్ డ్యాన్స్ ఎక్కి దిగి వచ్చిన తర్వాత మేమైతే బజ్జీలు తీసుకుందాము, వేడివేడిగా కాలుస్తున్నారని బజ్జీలు తీసుకొని వచ్చామండి. బజ్జీలు తీసుకొని వచ్చి తిన్నాము. ఒక ప్లేట్ బజ్జీలు వచ్చేసి ప్లేట్కి 3 బజ్జీలు ఇచ్చారు. 50 రూపాయలని తీసుకున్నారు ప్లేట్ బజ్జీలు మాత్రం టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మనకెందుకో ఇంట్లో ఇంత బాగా చేసుకున్నా ఒక్కోసారి బాగా కుదరవు, కానీ బయట తినేది ఒకసారి చాలా రుచికరంగా అనిపిస్తుంది. దాంట్లోకి చింతపండు చట్నీ వేసారు, పుల్ల పుల్లగా టేస్ట్ బజ్జీలలోకి బాగుంది అని చెప్పారు, కానీ నేనైతే తినలేదు. ఒక బజ్జీ మాత్రం తిన్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది బజ్జీ. మనం ఎగ్జిబిషన్కి వెళ్ళామంటే పిల్లలు చేసే అల్లరి సందడి ఎంతో ఆనందంగా ఉంటుంది. మనము కూడా పిల్లలతో పాటు చిన్నపిల్లలం అయిపోతాము. ఎగ్జిబిషన్ అంటేనే కొత్త కొత్త రకరకాల వస్తువులు వస్తూ ఉంటాయి. మనం ఇప్పుడు సెల్లులు వచ్చినాక ఎక్కడికి వెళ్ళి చూడలేకపోతున్నాం, కానీ ఒక 5-6 ఏళ్ళ కిందటైతే ఇట్లా ఎగ్జిబిషన్లు కానీ తిరునాళ్ళు కానీ వచ్చాయంటే ప్రతి ఒక్కరూ ఇంట్లో చుట్టాలు వచ్చినా కానీ మా ఊర్లో ఎగ్జిబిషన్ పడింది చూసేద్దురారని పిలుచుకొని పోయేవాళ్ళము. మాకైతే డోన్లో ప్రతి సంవత్సరము శివరాత్రికి ఇలా జాయింట్ వీల్స్ పెద్ద పెద్ద వస్తాయండి, చాలా బాగా జరుగుతుంది తిరునాళ్ళ. ఇంకా అక్కడ చూసి మాకేమో ఈ జాయింట్ వీల్ ఎక్కాలంటే ఎక్కబుద్ధి కాదు. అది కాక మనకి వేసే కొద్దీ కళ్ళు కూడా తిరుగుతాయి కొంచెము. మేమైతే జాయింట్ వీల్ ఎక్కకోకుండా ట్రైన్ ఎక్కామండి. ఇంకా ఏది ఎక్కకోకుంటే బాగుండదు, ఒక్కటన్నా ఎక్కండి వచ్చినందుకని మా మరిది మా ఆయన అంటుంటే నేను మా చెల్లెలు పిల్లలు కలిసి ట్రైన్ అయితే ఎక్కాము. ఇంకా నా కొడుకైతే ఎప్పుడు ట్రైన్లో తిరుగుతూనే ఉంటావు కదమ్మా, ఎందుకు ట్రైన్ ఎక్కడం అంటే ఏదో వచ్చినందుకు ఒకటైనా తిరిగిపోదామని సరదాగా ఉంటుంది కదా అని అన్నట్లు ఎక్కామండి. ఇక్కడ మా చెల్లెలి కూతురు నా కొడుకు కలిసి బ్రేక్ డ్యాన్స్ అయితే ఎక్కారు. తిరిగేదంతా అయిపోయినాక కిందికి దిగి వచ్చిన తర్వాత చాలా చిన్నగా పెట్టారమ్మా, స్పీడే పెట్టలేదు అని చెప్తా ఉన్నారండి పిల్లలైతే. పిల్లలకి ఎంత స్పీడ్ పెట్టినా అది చిన్నగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మొత్తం అన్నీ తిరిగేసి వచ్చేటప్పుడు ఇంకా
అవి బాల్స్ ఉంటాయి కదండి, బాల్స్ గన్స్ ఆడి ఏమైనా గిఫ్ట్లు పొందండి అని చెప్తూ ఉంటారు కదా. అవైతే ఒక్కొక్క బాల్ 3 బాల్స్ ఇస్తారు, 100 రూపీస్. అలాగే 3 చెంబులు కొడితే 3 టైమ్స్ కొట్టాలండి. 3 టైమ్స్కి 100 రూపాయలు పే చేశారు డబ్బులు. నేనైతే నాకు టెడ్డీ బేర్ అంటే చాలా ఇష్టం అండి. చెంబులు కింద పడేస్తే టెడ్డీ బేర్ ఫ్రీ అని చెప్పారు. పోతే 100 రూపాయలే పోతుంది కదండి. నా ఉద్దేశంతో చెంబులు కొడతాననే ధైర్యంతో లేడీస్ని అయితే లోపలికి వెళ్ళి కొట్టిస్తారు. జెంట్స్ని అయితే బయట నుంచి కట్టెలు కట్టినారండి, అక్కడి నుంచి కొట్టిస్తున్నారు. ఆ వీడియో అయితే నేను తీయలేదు. నేనైతే ఆ టెడ్డీ బేర్ కోసం ఎలాగైనా కానీ కొట్టాలనే ఉత్సాహంతో తీశాను. ఒక ఛాన్స్ అయితే వేశాను, కానీ కొట్టలేకపోయాను. మళ్ళీ నా కొడుకు తీసుకొని, అమ్మ నువ్వు కొట్టలేవుతే నేను కొడతాను కొట్టాడండి. పాపం 2 సార్లు కొట్టేసరికి 2 చెంబులే ఓడిపోయినాయి. 3 పడితేనే నేను టెడ్డీ బేర్ ఇస్తానని అతను అన్నాడు. మా చెల్లెలు మాత్రం బాల్స్ వేసిందండి. 100 రూపాయలకు 3 బాక్సులు ఇచ్చాడు. ఒక్కొక్క బాక్స్లో 6 బాల్స్ ఉంటాయి. ఆ బాల్స్ పడి కౌంట్ చేస్తే అంత మొత్తం కౌంట్ అయిన తర్వాత మనకు గిఫ్ట్లు అయితే ఇస్తారండి. మా మరిది అన్నాడు, వదిన మీ చెల్లెలే మేలు కదా, బాల్స్ వేసి 100 రూపీస్ ఇచ్చి బాల్స్ తీసుకున్న 50 రూపాయలు నేను సామానన్నా తీసుకుంది అని మాతో మాట్లాడుతున్నాడండి. మా చెల్లెలకి ఇవి బాల్స్ వేసింది అంటే ఒక మజ్జిగ కవ్వము, ఒక బాక్సు, ఒక టబ్బు అయితే వచ్చింది, చిన్న టబ్బు. ఇదంతా తిరిగేసి ఇంటికి అయితే వెళ్ళిపోయామండి. మీలో ఎంతమంది ఎగ్జిబిషన్కి సమ్మర్ హాలిడేస్లో ఎగ్జిబిషన్ కానీ ఎక్కడైనా విహారయాత్రలకు కానీ వెళ్ళారనేది కామెంట్ పెట్టండి. మా వీడియోస్కి నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. చూడండి, ఈ ట్రైన్ అయితే ఎక్కాము అందరం కలిసి. బాయ్ బాయ్.